సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి నమాజ్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మొత్తంగా మన టాలీవుడ్ బాహుబలి రాజమౌళి వ్యవహారం చూస్తుంటే మామూలుగా లేదండి. బాహుబలి విడుదల ముందు ఆ తర్వాత రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూలన్నింటినీ పరిశీలించి చూస్తే ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేమిటి అంటే రాజమౌళి ఓ పెద్ద మూర్ఖుడు అని. అది మామూలు మూర్ఖుడు కాదు, తెలివితేటలున్న మహా స్మార్ట్ అయిన మూర్ఖుడు. అది ఎలా అంటే బాహుబలి సినిమాతో దేశం మొత్తం కూడా తెలుగు సినిమా జపం చేసేట్టు చేశారు దర్శకుడు రాజమౌళి. మార్కెట్ లో విడుదలైన దగ్గర నుండి ఇప్పటి వరకు ఆ సినిమా మీద జరుగుతున్న చర్చ మామూలుగా లేదు. అందరూ కూడా ప్రత్యేకంగా ఆ సినిమా గురించి, ఆ తర్వాత వెంటనే రాజమౌళి గురించి మాట్లాడుకుంటున్నారు. నిజంగా రాజమౌళి అనే వ్యక్తి లేకపోతే, అలాగే ఆ వ్యక్తికి మొండి పట్టుదల లేకపోతే తెలుగు సినిమా ఇన్ని అద్భుతాలు చేయొచ్చు అని తెలుసుకోవడానికి తెలుగు సినిమా పరిశ్రమకి ఇంకెన్ని జమానాలు పట్టేదో. మొండివాడు రాజు కంటే బలమైన వాడు అంటారు. మూర్ఖత్వంలో నుంచి వచ్చే మొండితనం ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దానికి తెలివితేటలు కాస్త స్మార్ట్నెస్ యాడ్ అయినాయి అనుకోండి, బాహుబలి లాంటి అద్భుతాలే అవతరిస్తాయని ఓ గొప్ప ఉదాహరణని అందరూ చూడగలిగే అవకాశం దొరికింది. అసలు ఇంకా చెప్పుకోవాలి అంటే తెలుగు సినిమా పరిశ్రమలో కేవలం మూర్ఖులు మాత్రమే నిగ్గుకు రాగలరు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకమైన రాజకీయాలు ఉంటాయి. అవసరం లేని, అర్థం కాని, అర్థం చేసుకోలేని ఇగో ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని ఎంతవరకు లొంగ తీసుకోగలుగుతారు అంత గొప్పగా ఎదుగుతారు ఇక్కడ స్టార్స్ ఎవరైనా సరే. రాజమౌళి అటువంటి అంశాలకు సంబంధించి మంచి అవగాహన సంపాదించుకున్నారు. ఎందుకంటే ముందల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ స్థితిగతులు ఏంటి, పరిస్థితులు ఏంటి అన్న దాని మీద ఆయనకి చక్కటి అవగాహన ఉంది. అక్కడి వరకే కాదు, వాటిని ఎలా అధిగమించాలి, తన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి, లేదా తనకవి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసుకోవడానికి ఏం చేయాలి అన్న దానికి సంబంధించి ఆయన ఆలోచనలు ఆయనకున్నాయి. వాటిని చాలా స్మార్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు, చేస్తున్నారు, చేయగలుగుతున్నారు. కాబట్టే ఆ ప్రత్యేకమైన రాజకీయాలకి అతీతంగా ఎవరి యుగోలకి ఆయన సమస్య కాకుండా తెలుగు సినిమా పరిశ్రమలో తన ప్రయాణాన్ని కొనసాగించారు. కాబట్టే ఇప్పుడు ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. ఆయన కెరియర్ గ్రాఫ్ ని చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుద్ది. సింహాద్రి సక్సెస్ తర్వాత నుంచే రాజమౌళి తన ప్రత్యేకతను చాటుకోవడం మొదలు పెట్టారు. ఎవరితో తన సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలి అన్న విషయానికి సంబంధించి కంప్లీట్ గా ఆయనదే డెసిషన్. ఎవరి నుంచి ప్రెషర్ తీసుకోలేదు, ఆయన ఎవరికి ప్రెషర్ ఇవ్వలేదు. సింహాద్రి తర్వాత వెంటనే సై చేశారు, మగధీర తర్వాత మర్యాద రామన్న చేశారు. ఇలాంటి డెసిషన్స్ అన్ని తన ప్రత్యేకతను చాటుకోవడం కోసమే ఆయన చేశారని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడా కూడా ఇది నా గొప్ప అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. స్టార్లు ఇమేజ్లు తోడవబట్టే నా సినిమాలు పెద్ద సక్సెస్ అయ్యాయని చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాజమౌళికి తన లక్ష్యం ఏమిటి అన్న దాని మీద స్పష్టత ఉంది. దాన్ని ఎలా చేరుకోవాలి అన్న దానికి సంబంధించి క్లారిటీ ఉంది. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అనుకున్నది సాధించి తీరాలి అన్న సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి తగ్గట్టు తెలివితేటలు ఉన్నాయి, అవసరమైన మేర స్మార్ట్నెస్ కూడా ఉంది. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నోళ్ళు మూర్ఖుల కంటే బలమైన వాళ్ళే అవుతారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరో కూడా ఆలోచించడానికి ఇష్టపడని పనులే చేపడతారు, ఊహించని ఫలితాలే రాబడతారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న మిగతా వాళ్ళకి రాజమౌళికి ఇదే తేడా. చాలా మంది దర్శకులు, రచయితలు స్టార్స్ ఇమేజీ చట్రంలో ఇరుక్కుపోయి తిరుగుతూ ఉంటారు, ప్రత్యేక రాజకీయాల్లో పావులైపోతూ ఉంటారు. ఫలితంగా బావిలోని కప్పల్లా ఇప్పుడున్న స్థానమే గొప్ప అనుకుంటూ ఉంటారు, మేం చేస్తున్నదే అద్భుతం అని భ్రమపడుతూ ఉంటారు. బాహుబలి సినిమాతో రాజమౌళి అలాంటి భ్రమంలో ఉన్న వాళ్ళ కళ్ళు తెరిపించినట్టే అయింది. కానీ కంఫర్టబుల్ గా ఉన్న ప్లేస్ నుంచి దాటి బయటికి రావడానికి ఎంతమంది ఇష్టపడతారో వేచి చూడాలి. కానీ రాజమౌళి ఇచ్చిన స్ఫూర్తి ఒకరిద్దరినైనా సాహసం వైపు నడిపించొచ్చు అని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి రాజమౌళి కాకుండా తెలుగు సినిమా వైపు నుంచి మరే దర్శకుడు ఆయనలా సాహసించడానికి ముందు ధైర్యం చేస్తారు. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.